సరే ఇప్పుడున్న లిరిక్ రైటర్స్ నిజంగా చాలామంది ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు. మీరు వచ్చినప్పుడు అఫ్కోర్స్ యు ఆర్ టూ యంగ్ ఇన్ దట్ టైం. మీరు వచ్చినప్పుడు లిరిక్ రైటర్స్లో ఎంత కాంపిటీషన్ ఉందా అసలు? ఇప్పుడే కాదండి, లిరిక్ రైటర్ అన్న క్రాఫ్ట్లోనే కాంపిటీషన్ అసలు ఉండదు. ఓకే. ఎందుకంటే అవ్వాలనుకునే వాళ్ళు తక్కువ, అయ్యేవాళ్ళు ఇంకా తక్కువ, అందులో సక్సెస్ అయ్యేవాళ్ళు బహు తక్కువ. ఓకే. కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ అనేది అసలు ప్రొఫెషనల్ రైవలరీకి తావులేదు. ఎవరి పని వారికి ఉంటుంది. ఆ పాటలు సక్సెస్ అయ్యేదాన్ని బట్టి కొద్దిగా స్థాయి పెరుగుతుందేమో, పారితోషికాల్లో లేకపోతే కలిసి చేసే ప్రాజెక్టుల్లో స్థాయి పెరగచ్చు, కానీ అవకాశాలు మాత్రం ఎవరికి మృగ్యం అవ్వవు. అవునా? పెద్ద చిన్న మధ్య రకం సినిమాల్లో ఏదో పాట కొంచెం రాయగలిగినాడు ఉంటే వాడికి అవకాశం వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మన అవకాశాలు మనకు ఉన్నాయో కాంపిటీషన్ ఉండదు, ప్రొఫెషనల్ రైవలరీ అనేది ఉండదు. ఈర్ష్య, ఏంటది ఈసునసూయలు అంటారు చూడండి, అవి ఏవి ఉండవు. సార్ ఇప్పుడు మీకంటూ ప్రత్యేకమైన ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అంటే కంప్లీట్లీ ఇట్ ఈస్ యువర్ టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్క్, అది మేము ఖచ్చితంగా నమ్ముతాము. అండ్ మీరంటూ కొన్ని డైలాగ్స్ కూడా ఇస్తూ ఉంటారు. అంటే సినిమాలకు ఇవ్వడం సంగతి పక్కన పెడితే మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం అంతా కూడా అద్భుతమైన కొటేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. కొన్ని మోటివేషనల్గా ఉంటాయి, ఇంకొన్ని మమ్మల్ని మార్చే విధంగా కూడా ఉంటూ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మీరు కొత్తగా వచ్చే లిరిక్ రైటర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇండస్ట్రీలో లిరిక్ రైటర్ అనే వాళ్ళు ఉండాలి మీలా సక్సెస్ఫుల్గా అంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? కొన్ని దశలు ఉన్నాయండి. అందులో మొదటి దశ ఈ క్రాఫ్ట్ మీద ఆసక్తితో కంటే కూడా అవగాహనతో వస్తే మంచిది. చాలామందికి 4 పాటలు వింటే ఆ 4 పాటల్లో కొన్ని పదాలు అక్కడ ఇక్కడ పూజ చేస్తే ఓ పాట అయిపోద్ది. అదే పాట అనుకుని కనుక వస్తే మాత్రం అనుకోకుండా మామూలుగా అయితే అదృష్టవశాత్తు హిట్ అవ్వచ్చు అనుకుంటాం కదా, దురదృష్టవశాత్తు అది హిట్ అయితే. దురదృష్టవశాత్తు హిట్ అయితే అంటే క్వాలిటీ లేని పాట ఈ మధ్య కాలంలో ఏది వైరల్, ఈ రీల్స్ కాలంలో వైరల్ ఇది అవుతుంది అని చెప్పడానికి మనకేమి అంచనాలు ఉండవండి. ఒక దురదృష్టవశాత్తు ఏదో ఒక వెర్రి పదం వాళ్ళ నోట్లో నానేసి అదో పెద్ద హిట్ అయిపోయి 100 మిలియన్లు సాధిస్తే కనుక తర్వాత వచ్చే అవకాశాలని సద్వినియోగం చేసుకోవడానికి మనకు దారి తెలియదు. ఆ హిట్ చూసి ఎవరో ఒకళ్ళు వస్తారు, ఇలా పాట రాయాలంటారు, అంత రేంజ్ హిట్ అవ్వాలనుకుని వస్తారు. అది ఎందుకు హిట్ అయిందో మనకు తెలియదు, ఆ పాటకి కావాల్సింది ఏంటో మనకు తెలియదు. తర్వాత వచ్చి వాళ్ళు నిరుత్సాహపడతారు, ఆ నిరుత్సాహం నుంచి ద్వేషం పడుతుంది, వెంటనే వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయ్యో, చాలా అసలు ట్యూన్ అంటే ఏంటి, ఎన్ని రకాల తాళాలు ఉన్నాయి, ఆ తాళాల్లో ఏ ట్యూన్లో ఏమేమి తత్కారాలు వస్తాయి, ఏమేమి గణాలు పడతాయి, ఇలాంటివన్నీ కూడా పూర్తిగా అవగాహన తెచ్చుకొని భావం మీద పూర్తిగా పట్టు సాధించి అప్పుడు వస్తే ఇక్కడ కాంపిటీషన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అదొక దశ. వచ్చిన తర్వాత ఆర్టిస్టులు కనిపించినంతగా మనం కనిపించం కాబట్టి ఒక 2-3 సినిమాల్లో విజయవంతమైన ఆర్టిస్ట్కి ఉండే క్రేజ్తో పోలిస్తే ఒక 200-300 సినిమాలు రాసిన లిరిక్ రైటర్కి తక్కువ ఉంటుంది. అలాంటి సమయంలో ఆత్మగౌరవాన్ని కాపాడుకునే క్రమంలోనే మన అడుగులు వేయాలి. అంటే మన గౌరవాన్ని కాపాడుకోవడానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, ఇంత ఇస్తేనే నేను మొదలు పెడతా, ఇంత ఇస్తేనే నేను పాటిస్తా అని కొంచెం కఠినంగా ఉండడం, ఇలాంటివి నేర్చుకోవాలండి. అది ఉండద్దు అని అవతల వైపు నుంచి వాళ్ళు చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి అది సౌకర్యం కాబట్టి. కానీ అంత కఠినంగా ఉండకపోతే మనకి చాలా చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజల నుంచి ఏదో ఆ క్రాఫ్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు, శ్వేతగారు లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు మనల్ని మెచ్చుకోవచ్చు, కానీ లక్షలాది మంది మెచ్చుకునేది వేరే క్రాఫ్ట్ని కదా. అందుకని వాళ్ళకు ఉన్నంత కేర్ మనకు ఉండకపోవచ్చు, అది మనం సాధించుకోవాలి.